అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో వెయిట్, ఇప్పుడు ఒక చిన్నపాటి డిస్క్లైమర్ అనమాట. ఎందుకంటే కొంతమంది వీడియో చూసాక తప్పకుండా ఒకరో ఇద్దరు హట్ అయి కమెంట్ చేస్తారు, మీకు రాఖీ పౌర్ణమి అంటే జోక్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, అలా ఇలానే. ఎందుకంటే ప్రీవియస్ వీడియో కొన్ని కమెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, రక్షాబంధన్ మాకు చాలా చాలా స్పెషల్. స్పెసిఫిక్గా మాకు వెరీ స్పెషల్. ఎందుకు అంటే మా డాడీకి సొంత అక్క చెల్లెలు లేరు. మా మమ్మీని ఒక 110 కిలోమీటర్స్ దూరంలోకి ఇచ్చారు. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ కష్టపడి వచ్చి మావయ్యకి రాఖీ కట్టేది. ఇప్పుడు మేము కూడా బండికి ఎవ్రీ ఇయర్ పరిస్థితి ఏదైనా రాఖీ కడతాం. వాడు కూడా మమ్మల్ని కట్టించుకున్నాకే ఎవరితో అయినా కట్టించుకుంటారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ పాస్ట్ 1 ఇయర్లో అయిన రాఖీ వస్కని తీసుకెళ్ళి వైజాగ్లో అక్క చెల్లితో రాఖీ కట్టించి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి బండికి రాఖీ కట్టాను. అప్పటి వరకు బండి వెయిట్ చేశారు, మధ్యాహ్నం 2 అయినా కూడా. అంత స్పెషల్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అబౌట్ మనీ. మాకు వచ్చిన మనీ కూడా బండి కట్టడానికి ఎవరైనా సిస్టర్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు వీడియోలోకి ఎంటర్ అయ్యాక అర్థమవుతుంది, ఎక్స్ట్రీమ్ ఫన్ ఉంది. చాలా చాలా ఫన్, చాలా ఎక్స్ట్రా ఫన్ ఉంది. ప్యూర్గా మిమ్మల్ని నవ్వించడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్. సో కొంతమంది హట్ అయ్యి బడ్జెట్ అయిపోయింది అది ఇది అనుకునే వాళ్ళ కోసం ఈ డిస్క్లైమర్ అనమాట. అండ్ మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ అవర్ హెల్త్. నౌ వీఆర్ గుడ్. డాలీ ఇంకా రికవర్ అవుతుంది, గుడ్. నేను బాగానే ఉన్నాను. వీడియోలో మాత్రం బాగా చేసాము. ఎలా అంటే దెబ్బలు తగిలించుకున్నా గైస్, మీకు చూస్తే అర్థం. చూడండి లేట్ అయిపోతుంది. యా, గెట్ టు ద వీడియో. మంచిగా వెళ్ళి ఫుల్గా నవ్వుకొని మీకు నచ్చిన సీన్ ఏదో తప్పకుండా కమెంట్ చేయండి. కొంచెం ఎక్స్ట్రా ఫన్ యాడ్ చేస్తాం, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. లవ్ ఫ్రమ్ నేహా సిస్టర్స్. లెట్స్ గో. అమ్మయ్య, ఈసారి 500తో బయటపడ్డా. ఈడ ఎక్కువ అడిగి గోల చేస్తారేమో అని భయపడ్డా. థ్యాంక్ యూ గాడ్, నువ్వు ఉన్నావు, మర్చిపోను నిన్ను. హాయ్ అన్నయ్య. నన్నా? నేను మాదాపూర్ మంగపతి బాబాయ్ కూతుర్ని. నీకు చెల్లినవుతాను. బాబాయ్ రాఖీ కట్టి నీ దగ్గర డబ్బులు వసూలు చేసి తీసుకురమ్మని చెప్పాడు. గుర్తొచ్చారు. ఫుల్ డ్రెస్ చూస్తేనే అర్థమవుతుంది మంగపతి బాబాయ్ వాళ్ళ కూతురు అని. సరే లోపల రండి. సరే అన్నయ్య. బన్నీ అన్నయ్య. ఎవరు నువ్వు? నేను మీ లావణ్య పెద్దమ్మ కూతుర్ని, గుర్తుపట్టలేదా? గుర్తొచ్చింది. సరే లోపల రండి. రండి. బన్నీ అన్నయ్య. హాయ్ అన్నయ్య, నేను డేంజర్ స్మైలీ సోనీని. ఆ రోజు నా పోస్ట్కి లైక్ చేసి కమెంట్ చేశారు కదా, సూపర్ సీసన్, అది నేనే అన్నయ్య. రాఖీ కట్టడానికి వచ్చాను. సిస్ అంటే సిస్ అయిపోతావా? అన్నయ్య అయిపోతాను, నేను డేంజర్ స్మైలీ కదా. నువ్వెవరు తల్లి? నేను స్కూల్ మేట్ రానేని. స్కూల్ తర్వాత ఇన్ని ఇయర్స్కి నీ అడ్రస్ దొరికింది, రాఖీ కట్టడానికి వచ్చా. మీరు అంతవరమ్మా. జరుగుండ్రే. భయా, మోడల్ గాయత్రి బోల్తే మొన్న బోనాల పండగకి వచ్చి చెల్లి అన్నావు, అప్పుడే మర్చిపోయినావు ఏంటి? అగో గట్ల చూస్తావు, మొన్న పోతురాజు ఎంబడి పడితే కాపాడిన చెల్లి నేనే. మొన్న షాప్ దగ్గర కలిసి అక్క కొంచెం పక్కకు తప్పుకోండి అన్నావు చూడు, ఆ అక్కని. మొన్న బస్ స్టాప్లో ఈ అడ్రస్ ఎక్కడ సిస్ అని అడిగావు చూడు, ఆ సిస్ని. మన ఇన్స్టా పోస్ట్ కింద హెచ్బిడి అని పెడితే టీక్యూ చెల్లి అని పెట్టావు కదా, ఆ చెల్లిని నేనే. మొన్న క్లినిక్లో ఇంజెక్షన్ ఇస్తుంటే మెల్లిగా సిస్టర్ అన్నావు కదా, ఆ సిస్టర్ని నేనే బన్నీ. నర్సులని సిస్టరే అంటారు కదా. అన్నయ్య, నేను స్వప్న పిన్ని కూతుర్ని. పక్కగల్లి ప్రియాంక పిన్ని వాళ్ళ కూతుర్ని. నేను జోగుపేట పెద్దనాన్న కూతుర్ని. నేను అనిత పెద్దమ్మ కూతుర్ని. రే అన్నయ్య, నేను అమృత పెద్దమ్మ కూతుర్ని. మంగమ్మ పిన్ని కూతుర్ని. నీకు చెల్లినవుతాను. లాస్ట్ టైం రాఖీ కట్టడం మిస్ అయింది, ఈ ఇయర్ మిస్ అయ్యేదేలే.
మీరెవరమ్మా? నిన్న పక్క గల్లీలో స్కూటీ పైన వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ స్టాండ్ అని అన్నావు చూడు. ఆ సిస్టర్స్ మేమే. చూడండి, మిమ్మల్ని అందరినీ లోపల తీసుకుపోయే అంత ప్లేస్ మా ఇంట్లో లేదు, కానీ ఈయన్నే కూర్చుంటా, రాఖీలు కట్టేసేయండి ఇంకా, సరేనా? ఏమైందా ఎందుకు అట్లా ఉరుకుంటూ వస్తున్నావురా? రక్షాబంధన్ రా. హ్యాపీ రక్షాబంధన్. అది కాదురా, రక్షాబంధన్ రా ఈరోజు. అయితే ఏమ్రా రాఖీలు కడతావా మాకు? అంత టైం లేదురా, దొలక చిక్క కావాలి వస్తున్నారు. ఆగండ్రా. రే అసలు ఏమైందిరా? ఇది ఈవిల్ ఐ. నీకోసం ఈవిల్ ఐ రాఖీ కొన్నాను. నీకు ఏ దిష్టి తగలకుండా ఈ ఈవిల్ ఐ రాఖీ అన్నమాట. ఆ శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రమే నీ చేతికి కడుతున్నా. హారట్లేదేంది అక్క? అక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కదా బన్నీ. బన్నీ తక్కువ వేసావు. ఏంది? హే జోకులు వద్దు బన్నీ, పైసది. కట్నం ఇవ్వాలి కదా అక్క, ఇచ్చిన. బన్నీ లిస్ట్లో నీ పేరు పక్కన 5000 రాశాను రా, నువ్వు 500 ఇచ్చావు. మిగతా 4500 ఎవరిస్తారా? నా తాను ఉన్నాయి 500, నేను 500 పెట్టిన, 5000 ఎట్లా? నాటకాలు చెయ్యకు. రాఖీ పౌర్ణమి అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి కదా, తెలివి లేదా? లేవు నా తానా. నేను 5000 రాసిన, నువ్వు 500 ఇచ్చినావు. అనవసరంగా నాలో ఉన్న దయ్యాన్ని బయటకు తీయకుండా నీ దగ్గర ఉన్న పైసల్ని బయటకు దేయి. జరుగుండే, ఏమన్నా జాబ్ చేస్తున్నా, నాకు 1000 రానికి. నేను అబ్బాయి 500 డాడీ తాను అడుకొని తెచ్చి ఇచ్చిన, నా తానా లేవు. మర్యాదగా మిగిలిన పైసలు తీయ్. నా తానా లేవు అక్క. పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు రా. నువ్వు వీడినే ఉండు బిడ్డ, నీ సంగతి మళ్ళీ వచ్చి చెప్తా. కూర్చో. ఏందక్క వాడిని అట్లా వదిలేసినావు? నీకు అర్థం అవ్వట్లేదు. వాడు చెప్పింది నిజమే. వాడిని పీక్కు తిన్నా వాడు మనకేమి ఇయ్యలేడు. మరి ఏం చేద్దామే? వాడు చెప్పినట్టు వానికి జాబ్ లేదు, కానీ ఆయన దోస్తులకి, ఐ మీన్ మన బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్కి జాబ్ ఉంది కదా డాలీ. అయితే వాళ్ళు ఇస్తారంటావా? రాఖీ కడితే తప్పకుండా ఇవ్వాల్సిందే. అయినా మన తమ్ముడు తర్వాత వాళ్ళే కదా మనకు రక్ష. బన్ని కట్టి ఆ తమ్ముళ్ళకి కట్టకపోతే ఫీల్ అవుతారు కదక్క. కదా మా ఫ్రెండ్స్తో చెప్పాలి. అక్క వాళ్ళు రాఖీ కడితే ఆనందపడాలి కానీ ఆయుస పడతావేంట్రా నువ్వు? అది లూట్ రా, లూట్. అది ఒక పెద్ద స్కామ్. తమ్ముళ్ళు హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఏ రాబందులు వచ్చేస్తున్నాయి రా. పోరా, పారిపో.
నీ ప్రాణం కోసం పరిగెత్తు, నీ పైసల గురించి పరిగెత్తురా. ఈ పైసాచిగా పిశాచుల నుంచి పరిగెత్తండ్రా. పారిపోతున్నారే వాళ్ళు. కట్టుకోడైనా రాకి కట్టాల్సిందే ఈరోజు. రేయ్ ఆగండి. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అడిగినప్పుడు ఇచ్చినా రాకి కట్టడానికి నీకు చెయ్యి ఇవ్వడానికి ఏంట్రా నొప్పి? అక్క అక్క వద్దాక అక్క పైసలు లేవక్క నా దగ్గర పర్స్ లేదక్క. అక్క వద్దాక పర్స్ లేదు లేదక్క. అక్క 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 వద్దాక అక్క 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 వద్దాక అక్క పట్టుకోవాన్ని. ఎవరక్క నువ్వు? నువ్వు బన్నియాన్ ఫాలోవర్స్ లిస్ట్ లో ఉన్నావు, వాడు ఫాలోయింగ్ లిస్ట్ లో ఉన్నావు. అంతకు మించి నన్ను అక్క అన్నావు. ఇనఫ్. ఇది చాలురా నీకు రాఖీ కట్టడానికి. తన పైసలు కూడా లేవక్క. వద్దక్క ప్లీజ్ ప్లీజ్ అక్క. అక్క ఉన్నాయి కదరా పైసలు. అక్క అక్క వద్దక్క అక్క అక్క అమ్మ అక్క అక్క నా పైసలు అక్క. అక్క ప్లీజ్ అక్క పైసలు. ఎస్కేప్ అవుతారా? అక్కలంటే అంత చులకనగా కనిపిస్తున్నామారా? తీరా పైసలు తీరా. అక్క నా రివ్యూ పైసలు తీరా. ఇగో చాలు. ఎందుకురా నీకు బంగారు కమ్మ పెట్టుకుంటావా? తీసే తీసే. రక్తం చెవ్వొచ్చినా పర్లేదు. అరే అక్క ప్లీజ్ అక్క నాకు అమ్మక్క మా అమ్మ చంపుతుంది. పర్ఫెక్ట్ రక్షాబంధనే. ఎంత? ఇంకొక్క రాఖీ పడి ఉంటే మనం అనుకున్న బడ్జెట్ రీచ్ అయ్యేవాళ్ళం అక్క. షిట్. అంటే ఈసారి కూడా అవ్వలేదా? నో. యు సీరియస్ డార్లింగ్? ఒకసారి లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయి. ఎవరిని మిస్ చేయలేదు కదా? ఎవరినైనా మిస్ చేస్తే వెళ్ళి కట్టేద్దాం. అందరికీ కట్టేసినాం. వాట్ టు డూ? ఎవ్రీ ఇయర్ ఏంటే మనకిది? ఒక్కడున్నాడక్క. ఎవరు? మొన్ననే అని మంజీరా హాస్పిటల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కిట్టు బాబు. ఏ కిట్టు బాబు? అదే మన వానిపిని కొడుకు. పాపమే, వాడు పుట్టి 1 వీక్ కూడా అవ్వలేదు. ఇప్పుడే వెళ్ళి రాఖీ కడితే బాగోదేమోనే. ఎందుకు బాగుండదక్క? మనం ఏమైనా డబ్బుల కోసం కడుతున్నామా? వాడు పుట్టిందే మొన్న. వాడికి రాఖీ కట్టి మేమేరా నీ అక్కలం అని చెప్పడానికే కదా. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తామక్క? చిన్న ఉన్నప్పుడే వాడికి బంధాలు బంధుత్వాలు అలవాటు చేయాలక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనేమైనా పైసల కోసం కడుతున్నా అనుకుంటున్నావా? ప్రేమతో కడదాం అనుకుంటున్నా. అంటే రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ డబ్బులు ఇస్తే వద్దంటే బాగుండదు అనుకో, అది వేరే విషయం. నేనైతే ప్రేమతోనే కడదాం అనుకుంటున్నా అక్క. నేనైతే వెళ్ళి కడతాను అబ్బా. కిట్టు బాబు. వాడి పేరు జశ్విక్ రా.
అంటే నేను ప్రేమగా కిట్టు బాబు అని పిలుచుదాం అనుకున్నా. ఏందక్క? పిన్ని జషు, నీకు రాఖీ కట్టడానికి వచ్చాంరా. ఇదో నీకోసం తెచ్చా కృష్ణుడు రాఖీ. ఇదో నీకు బొమ్మ రాఖీ. దీనికి లైటింగ్ కూడా వస్తుంది. లైటింగ్ చూడు, లైటింగ్ చూడు. కాస్ట్లీ. ఎప్పుడు కొన్నావా? జషు నచ్చిందా? వాళ్ళ మమ్మీకి చెప్పి. నచ్చిందా పిన్ని? అక్క వాడి చేతులు చూడు, రాఖీ కట్టండి అని ఊపుతున్నాడు. ఎక్కడ? కడతాను. ఓ జషు, ఓ నానా, అమ్మ బంగారు. ఇదో రాఖీ, నేను నీకు చిక్కక్కనవుతా, నువ్వే నాకు రక్ష. ఓకే? జషు, నేను నీకు డోలక్కనవుతా. నువ్వు ఈ వయసులో నాకు రక్షగా ఉండవు కాబట్టి నేనే నీకు రక్షగా ఉంటా. నీకే ఆపద వచ్చినా ఈ డోలక్కే ముందుంటుందని గుర్తు పెట్టుకో నాన్న. నేను కూడా. అయ్యో, నా చెయ్యి వదలట్లేడు వాడు. వదిలేసాడే. వద్దురా, వద్దు జషు, వదులు వదులు. ఎంత ప్రేమో. ఏడుస్తున్నాడు పిన్ని. ఎందుకు ఏడుస్తున్నాడు? రాఖీ నచ్చలేదా అమ్మా? మేము ఇంకేమన్నా ఇచ్చేది ఉందా? నువ్వేమన్నా ఇచ్చేది ఉందా? అయ్యో, మర్చిపోయినట్టున్నాడే పాపం. ఇప్పుడేం తెలుసు వానికి ఈ ఏజ్లో. ఏమి ఇవ్వాలమ్మా ఇంకా? ఇప్పుడు నువ్వు ఇస్తావా? ఆ రాఖీ ఇచ్చేస్తావా? చైన్ ఇస్తావా? రింగ్ ఇస్తావా? అయ్యో 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 పిన్ని. సరేలే, వద్దు పిన్ని. అయ్యో, వద్దురా. 1000 ఇచ్చానందుకు అంతగానో ఏడుస్తున్నాడా? సరిపోతాయి లేరా. నెక్స్ట్ టైంకి గోల్డ్ చైన్ ఇద్దులే. వెళ్ళొస్తాం పిన్ని. ఓకే పిన్ని. బాయ్. బాయ్ పిన్ని. హాయ్ కన్నయ్య, బాగున్నావా? ఇంత రాత్రిలో కూడా వస్తారా? అదేంట్రా అలా అంటావు? ఎట్లాగో రాత్రి అయింది రాదనుకున్నా. మమ్మీ మీకోసం ఇచ్చిన మనీ నా పాకెట్ మనీ అవుతాయి అనుకున్నా. షిట్, వచ్చేసారు. అని నీకు బాగా ఎక్కువైంది కదా? మీ మమ్మీని పిలవాలా? పిలుచుకో. పిన్ని పిన్ని వచ్చి రారా. ఫస్ట్ వీడికి విలువలు, పండుగలు, పద్ధతులు, పండుగల యొక్క గొప్పతనాలు ఇవన్నీ నేర్పిస్తున్నావా, నేర్పించట్లేదా? ఏమైందిరా? ఏమన్నాడు? అడుగు వాడిని. రే, రక్షాబంధన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో చెప్పు. 50 రూపాయల రాఖీ కట్టి 500 బొక్క పెట్టింది. విన్నావా? ఒరే కన్ని, నీకు అక్క వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదారా? రాఖీ గడ్డానికి వస్తే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పోనీలే పిన్ని, ఈ కాలం పిల్లలకి పబ్జీతో పాటు పురాణాలు కూడా చెప్పాలి, పద్ధతులు కూడా నేర్పించాలి. ఒరే తమ్ముడు, నువ్వు అనుకునేటట్టు రక్షాబంధన్ రాఖీ కట్టేది పైసల కోసం కాదు. దీనికి పురాణాల్లో మన పూర్వీకులు ఒక గొప్ప విశేషంగా జరుపుకునేవాళ్ళు. రక్షాబంధన్కి ఒక గొప్ప చరిత్ర ఉంది. అది కృష్ణుడు ద్రౌపది స్టోరీతో మొదలవుతుంది. చెప్తా విను. కృష్ణుడికి ఒకరోజు దెబ్బ తగిలితే ద్రౌపది తన చీరని చింపి కృష్ణుడికి చేతికి కడుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు నీకు ఎప్పుడు ఆపద వచ్చినా నేను ఉంటా అని చెప్తాడు. అలా ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు కృష్ణుడు ద్రౌపదికి హెల్ప్ చేస్తాడు. అవునా? రక్షాబంధనకి అన్న చెల్లెలకి ఎప్పుడు తోడుగా ఉండాలి, చెల్లెలు ఎప్పుడు అన్నకి రక్షణగా ఉండాలి అని చెప్పేసి జరుపుకుంటారు. అలానే తమ్ముడు అక్కకి తోడుగా, అక్క తమ్ముడికి తోడుగా, ఎప్పటికీ ఒకరికి ఒకరు తోడుగా రక్షణగా ఉండడానికి రక్షాబంధన్ జరుపుకుంటారు. దీంతో పాటు ఇంకా మన పురాణాల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. అవన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు రక్షాబంధన్ పైసల కోసం ఏం కట్టారులే. ఇవి తెలుసుకో ఫస్ట్. ఏదో మేము రాఖీ మనీ కోసం కడుతున్నామని అనుకుంటాం. అర్థమవుతుందా? ఏమైనా అర్థమైందా? మీరు రాఖీ కట్టేది పైసల కోసం కాదని అర్థమైంది. సారీ అక్క.
వీడికేంది ఇలా అర్థమైంది? లేకపోతే నీకు అవసరమా, వానికి అవసరమా పురాణాలు? రే కన్నయ్య, ఈ ఆచారానికి గొప్ప ఆచారాన్ని గౌరవిస్తూ తరతరాలుగా రాజులు వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వచ్చే అక్క చెల్లెళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. నీకెలా చెప్పాలంటే బంగారు నగలు, వజ్ర వైడూర్యాలు, వెండి బిందెలు, కుదిరితే రాజ్యాలు, కుదరకపోతే భూమి పట్టాలు, ఇలాగా ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. ఎవరికి? అక్క చెల్లెళ్ళకి. అక్కని ఇంకో 500 ఇస్తా అంటే నా దగ్గర ఇంకో స్టోరీ కూడా ఉంది. నెక్స్ట్ రక్షాబంధానికి ఇంతాలే అక్క. అక్క స్వీట్ పెట్టుడు మర్చిపోయింది. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. అక్షంతలు కూడా వేసాను. వెళ్ళొస్తామే. లేట్ అవుతుంది, వెళ్తాం. మళ్ళీ రాకండి. సంపుతా చెప్తున్నా నేను. Let me know about your plans. ఎవ్రీ ఇయర్ వేసే ప్లాన్స్ సరిపోవు డార్లింగ్. ఐ థింక్ వీ షుడ్ కమ్ అప్ విత్ లిటిల్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా అంటే లిస్ట్లో ఉన్న నేమ్స్ పక్కన 500 ఎక్స్ట్రా యాడ్ చేయమంటావా? ఆ ఎక్స్ట్రా కాదే, మొద్దు. మరి ఐ ఫీల్ లైక్ మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వట్లేదు, డిమాండ్ చేస్తున్నాం. హౌ క్రూయల్ డాలీ. డిమాండ్ చేస్తే ఇస్తున్నారు అనుకుంటున్నావా ఏంది? వాళ్ళు ఒక ఫిక్స్ అయిన అమౌంటే ఇస్తున్నారు. ఎప్పుడు అడిగినా లేవురా ఇప్పుడు ఇంతేరా అని కహానీలు చెప్తున్నారు. అక్కడే అదే మనం చేస్తున్న తప్పు. లక్షాధికారి అనే మెట్టెక్కకుండా ఎమోషనల్ ఫుల్స్ అయ్యి బ్యాక్ స్టెప్ వేస్తున్నాం. మరి ఏం చేద్దామంటావు? మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇద్దాం, ఫ్లెక్సిబుల్గా కొన్ని ఆఫర్స్ పెడదాం, అడిషనల్ డిస్కౌంట్స్ కూడా పెడదాం. అన్ని ఇచ్చి మనం అడుక్కు తిందాం. నువ్వు ఫస్ట్ సరిగ్గా విను. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాళ్ళకి 5000 డిమాండ్ చేసాం అనుకో, వాళ్ళు 2000 ఇస్తున్నారు అనుకో, మనం రిజెక్ట్ చేద్దాం. అమ్మో అమ్మో అమ్మో, వచ్చే 2000 కూడా వద్దంటావా? వినే, వాళ్ళని మనం రిజెక్ట్ చేసి వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇద్దాం. ఒకటి, ఫుల్ పేమెంట్ ఇప్పుడే చేస్తే 20% డిస్కౌంట్ అందాం, లేదా ఈఎంఐ ఆప్షన్ పెడదాం ఫర్ 3 months, 6 months and 9 months. ఆల్సో నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్ అని టెంప్ట్ చేద్దాం. అండ్ పర్టికులర్ బ్యాంక్స్ పైన 2 to 20% అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నామని వాళ్ళ బ్యాంక్సే లిస్ట్లోకి యాడ్ చేద్దాం. కానీ డిస్కౌంట్ అంటే మనకే బొక్క కదా అక్క. కానీ మనం ఇంటెలిజెంట్ కదరా, డిస్కౌంట్లు యాడ్ చేసినాకనే వాళ్ళకి బడ్జెట్ ఇద్దాం. వావ్, కానీ 3 months, 6 months, 9 months అంటే ఒక మంత్ ఇచ్చి ఒక మంత్ ఎగ్గొడితే అప్పుడు మనకే లాస్ కదా. ఇన్ఎవిటబుల్. అందుకే నేను ఒక సొల్యూషన్తో వచ్చాను. రాఖీ కట్టగానే వాళ్ళ నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి తెచ్చుకొని మన దగ్గర పెడతాం. ఈఎంఐకి డిస్క్లోజ్ అయ్యాకే ఇద్దామని రూల్ పెడదాం. వా, నువ్వు సూపర్ అక్క. ప్రతి రక్షాబంధానికి రాక్షసుల్లా చూసే మనల్ని ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినందుకు దేవతల్లా పూజిస్తారక్క. వాట్స్ నెక్స్ట్ ప్లాన్ డాలీ? ఐ హ్యావ్ ఎన్ ఐడియా అక్క. చెప్పు. లెట్ us యూజ్ గవర్నమెంట్ ఫ్రీబీస్. ఫ్రీబీస్? ఫ్రీ బస్ అక్క. మనము ఎప్పుడు దూరంగా ఉండే అన్నతమ్ముళ్ళకి రాఖీలు కట్టలేకపోతున్నాం. వాళ్ళ పర్స్పెక్టివ్ లో మనం దూరం ఉన్నామని కట్టలేము అనుకుంటున్నాం. అదే మన పర్స్పెక్టివ్ ప్రకారంగా ట్రావెలింగ్ ఛార్జెస్ మనకే బొక్క అని ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్ యూజ్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న మూల మూలలో ఉన్న అన్న తమ్ములందరికీ రాఖీలు కట్టేసి మనం లక్షాధికారులం అవ్వచ్చక్క. ఐ నోరా, ఐ నో. నువ్వు ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తావని నాకు తెలుసు. ఈ ఫ్రీ బస్లు ఎక్కడి వరకు ఉన్నాయక్క? తెలంగాణలో అండ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేశారని విన్నాను. ఎవరు నేను కొట్టేస్తున్నావురా? మన పింటనక్క అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, ఈ ఫ్రీ బస్ అక్కడి వరకు ఉంటే ఆస్ట్రేలియా వరకు వెళ్ళి అన్నయ్యకి రాఖీ కట్టి పైసలు వసూలు చేసుకుందాం అనుకున్నా. కానీ ఏం లాభం లేవుగా. లెట్స్ ఇంక్లూడ్ హిమ్. ఎలా? విర్చువల్ రాఖీరా, వీడియో కాల్లో రాఖీ కడదాం. అప్పుడైతే వీడియో కాల్లోనే పేమెంట్ చేసేస్తా అంటాడు. విర్చువల్ పేమెంట్ డాలీ. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. ఓ పింటనా, నువ్వు బలి. చల్.